హాయ్ ఫ్రెండ్స్, బేసిక్గా ఈరోజు నా బర్త్డే. మెచ్యూరిటీ వాళ్ళు వాళ్ళ బర్త్డేని జరుపుకోరు అని చెప్పేసి ఎక్కడో ఒక వీడియోలో చూశాను అనమాట. దానివల్ల ఈరోజు నేను అంతగా సెలబ్రేట్ చేసుకోవాలనుకోలేదు. చెప్పాలంటే కొన్ని పరిస్థితుల వల్ల నేను సెలబ్రేట్ చేసుకోకూడదు అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ ఈరోజు కేక్ తీసుకొచ్చి కట్ చేద్దాం అనుకుని ప్లాన్ చేశారు. నేనైతే అంతకుముందు ఎప్పుడో ఒకసారి బ్లేడ్తో ఇలా కట్ చేసేవాడిని. దీని మీద అగ్గిపెట్లు పెట్టి 5 రూపాయలతో పోతుందిరా ఎందుకు ఈ కేక్ అని చెప్తే వాళ్ళు ఎన్నుకుంటే అది కూడా తెచ్చారనమాట. సో ఎనీవే థ్యాంక్స్. పొద్దుటి నుంచి నాకు చాలామంది మెసేజ్లు కూడా చేశారనమాట, విషెస్ చెప్పారు బర్త్డే కోసం. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి తెలియదు. ఈ వీడియో చూసిన తర్వాత ఏంట్రా ఈరోజు నీ బర్త్డేనా అని షాక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు ఫేస్బుక్ అలా యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి తెలిసి ఉండకపోయిండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ మీ అభిమానము, మీ విషెస్ అనేది ఎప్పుడు నాకు ఉంటాయన్నమాట. సో ఏం పర్వాలేదు. ఇలాంటి బర్త్డేలు జరుపుకోకూడదని మిసైల్ అట్లాంటిది ఏం కాదు. కానీ ఎందుకో మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన వాళ్ళకి ఇట్లా చేసుకోకూడదు అని చెప్పేసి కొన్ని పరిస్థితుల వల్ల అది కవర్ చేసుకోవడానికి ఇలా చెప్తాను అనుకోండి, ఏదేమని అనుకోండి. సో నా ఫ్రెండ్ శ్రీనివాసులు, మనోహర, మహేష్కి తెలియదు ఈ విషయం. నా ఫ్రెండ్ మహేష్, వాడికి ఇది వీడియో చూసిన తర్వాత వాడు కూడా వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో మళ్ళీ నేను వాడిని చూసే నేర్చుకున్నాను. బేసిక్గా వాడిని చూసి బర్త్డే జరుపుకోకూడదు అనుకున్నాను. ఏమైనప్పటికీ ఓకే, థ్యాంక్ యూ మనోహర, థ్యాంక్ యూ సీనా. కట్ చేస్తాను, చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ బాగుందిరా. బర్త్డే భాషా భాయ్. రారా ఎవరో ఒకరు రండి, తినిస్తాను. వాడికి ఇచ్చేసి మొత్తం. అవునా, ఇది అంటించేదానికి ఫ్లవర్ వెళ్ళిపోయింది. ఇది రిగ్గొట్టేసాడు. ఏం పర్వాలేదు, ఇది కమలం పువ్వు. ఆల్రెడీ మనం అక్కడ వెళ్ళాము గుండ్లకుంటికి. అంటించేకి లేదురా ఈడ. అయ్యో స్వామి, ఉండరా. కట్ చేసిన తర్వాత వీడియో రన్నింగ్లో పెట్టా పెట్లే. నేనే తిన్నట్లు అయిపోయారా. దీని మీద పెడతాను రా చిన్న. అది ఉండదులేరా ఊరికద్దా. ఉండలే అది కూడా చెడగొట్టేదానికంటే. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే అంటుకోవట్లేదురా ఇది. చాలు ఇంకా మాత్రం చాలు. ఎఫెక్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్. బర్త్డే భాషా మహేష్ బాబు. హ్యాపీ బర్త్డే టు యూ. బాగుందిరా ఇది. ఇంకెన్నిసార్లు అంటారండి? ఊపి ఆరిపోయేలా ఎట్లా చాలులేగా. వద్దులేరు, ఆరిపోయేది వద్దు. కానీ అలాగే అదే ఇంకోటి దీనికి దానికి ఎట్లా స్ప్రింగ్ ఎట్లా అంటుకుంటారు. సౌండ్ వచ్చేది. వద్దులే అంటుకుందిలే. ఓకేరా మనోరా, ఆల్రెడీ కేక్ కట్ చేసింది ఇది. సో కొంచెం నీట్గానే ఉండేది, కోసేది పెడతానన్న. థ్యాంక్ యూ మనోరా. నేను నీకు ఇస్తాను బర్త్డే. థ్యాంక్ యూ. నీ మొహం చూపిరా. వద్దులే భాష. ఓకే, చీకట్లో ఉన్నా కూడా నన్ను వెళ్తురులేకి నెట్టే స్నేహితులు అనమాట. వానికి పరా వాడిని అది పట్టు హ్యాండిల్ చేయప. రా శ్రీనివాస్, నీకు కూడా ఫ్రెష్గానే కోసి పెడతాను రా. నేను తినిపిస్తారా నీకు. థ్యాంక్ యూ శ్రీనివాస్. సీనా జాబ్ వచ్చినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగ వాలంటీర్ అయినప్పుడు ముడి సరుకు తీసుకొని నా కోసం పెట్టింది అనమాట. సో స్పెషల్ కేర్. మీకు ఫ్రెండ్స్ మధ్య ఇట్లాంటివి ఏమి ఉండదు. ఈ చెర్రీ మాత్రం నాకు రా, ఇది తినేస్తాను. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే, ఇదనమాట. చాలా నువ్వు రారా వీటిలేక మనవరా. నువ్వు ఉండరా కొద్దిసేపు. చాలే తినరా సీనా. బ్యాకప్ అంతే, దానికి అంతేలే.